సభాధ్యక్షురాలు సాయి చంద్ గారి ఆలోచనలను తుపాకీ తూటల్లాంటి ఆలోచనలను సజీవంగా ఉంచుతూ రేయనక పగలనక రాత్రింబవళ్ళు గ్రామ గ్రామాన తిరుగుతూ సాయి చంద్ గారు ఏ విలువల కోసం బతికారో ఆ విలువల కోసం పాటుపడుతున్న సోదరి రజనీ సాయి చంద్ గారికి, అలాగే నేటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సాయి చంద్ గారిని తన సొంత సోదరుడిగా భావించి ప్రపంచానికి, విశాలమైన ప్రపంచానికి తెలంగాణ ఉద్యమానికి పరిచయం చేసిన మరి పెద్దలు హరీష్ రావు గారు, అదేవిధంగా వేదిక మీదున్న ఇతర సీనియర్ నాయకులందరికీ, మరి సాయి చంద్ కోసం దిక్కుమొక్కు లేని జనం, ఒక్కొక్కరు ఒక అగ్నికణం, ఒంటరిగా లేము మనం, కోటి కోట్ల సేనమని నినదిస్తూ కొడంగల్ నుంచి కోదాడ దాకా, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా ఈరోజు ఎన్ని కష్టాలున్నా, ఎంత నిర్బంధం ఉన్నా, ఎన్ని ఈసడింపులున్నా, ఎన్ని అవమానాలున్నా ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక పాదాభివందనాలు. మిత్రులారా, ఇంతకుముందు సోదరి చెప్పినట్టుగా నేను సాయి చంద్ గారిని సర్జిఖాన్పేట గ్రామంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సభలో రాత్రి 12 గంటలకు కలిశాను. నిజానికి విగ్రహావిష్కరణ సభలు ఒక 7 గంటలకు మొదలై 8 గంటలకు క్లోజ్ కావడమో, లేకపోతే ఉదయం 11 గంటలకు మొదలై 1 గంటకు క్లోజ్ కావడం జరుగుతాయి. నన్ను ఆ రోజు ఆహ్వానించిన ఒక సోదరుడు తూంపల్లి అశోక్, ఆ అశోక్ గారిని అడిగాను, ఇదేందయ్యా మీటింగు రాత్రి 12 గంటలు కాదంటే ఆయన అన్నాడు, సార్ సాయి చంద్ వచ్చిందంటే రాత్రి 3 గంటల వరకు 4 గంటల వరకు కూడా జరుగుతాయని ఆ రోజు తన గొప్ప పాటతోని, ఆలోచన విధానంతో, పాట మరియు మాట రెండిటిని కలిపి ఒక బార్లేలాగా, ఒక గద్దరన్నలాగా, మరెంతో మంది గొప్ప గాయకుల్లాగా సాయి చంద్ గారు అక్కడున్న ప్రజలందరినీ కూడా మరి సమ్మోహితులు చేసేవాడు. ఆ రోజే అన్న సాయి చంద్ గారితో, బ్రదర్ నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ను, మీరు ఒక గొప్ప భావజాలాన్ని ప్రజల లోపలికి నిస్వార్థంగా మీ పాటతో తీసుకొని పోతున్నారు, మళ్ళీ కలిసి నడుద్దామని చెప్పాను. దాని తర్వాత సరిగ్గా 2 సంవత్సరాలకు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ చదువు వల్ల అయితే మరి ఎక్కడో అణిచివేయబడ్డ వర్గాల్లో పుట్టి క్లాస్ రూమ్లోకి పోతే కూడా, ఆయన బోర్డు ముట్టుకుంటే కూడా వివక్ష ఉండే రోజుల నుంచి చదువుతోనే కొలంబియా యూనివర్సిటీకి బరోడా మహారాజ్ సహకారంతో పోయి చదువుకొని వచ్చి రాజ్యాంగం రాశారు. ఆ చదువు తెలంగాణలో ప్రతి గ్రామానికి పరిచయం చేయాలని చెప్పేసి జ్ఞాన చైతన్య యాత్ర ద్వారా తెలంగాణలో అన్ని గ్రామాలు తిరిగి చివరి సభ ఇదే పరిగి నియోజకవర్గంలో కులకచెర్లలో మరి ఏర్పాటు చేస్తే, ఆ రోజు సాయి చంద్ మళ్ళీ రాత్రి 3 గంటల వరకు కూడా అక్కడున్న ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, ఆలోచన విధానం, విద్య వల్ల మన జీవితాలు మారే ఆలోచనలను, పదునైన ఆలోచనలను ప్రజల గుండెల్లో నాటిన ఒక గొప్ప కళాకారుడు, గొప్ప ఆలోచన పరుడు సాయి చంద్. మిత్రులారా, చివరిగా ఒక్కటే మాట చెప్తున్నా, సాయి చంద్ గారు ఎప్పుడు ఒక పాట పాడేవారు, బాబా అంబేద్కర బడుగులకు భాస్కర నువ్వే లేకపోతే ఏమైపోయే వాళ్ళమో అన్నారు. నువ్వే లేకపోతే ఏమైపోయే వాళ్ళమో, మళ్ళీ ఆ మూతికి ముంత, నడుముకు చీపురు కట్టుకొని బాంచాన్ కాలు మోక్తానే బతుకులే ఉంటుండే, కానీ బాబా అంబేద్కర బడుగులకు భాస్కర మా అందరికీ ఒక దారి చూపించినవయ్యా అని రాజ్యాంగాన్ని పట్టుకుంటాడు. కానీ మిత్రులారా, ఈరోజు ఇక్కడ తెలంగాణలో నలుమూల నుంచి వచ్చిన మీ అందరినీ నేను అడుగుతున్నా, ఇవాళ తెలంగాణలో రాజ్యాంగంలో ఉండే స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం, సమానత్వం, జీవించే హక్కు ఉన్నాయా? గట్టిగా చెప్పండి, ఉన్నాయా? 2 చేతులెత్తి చెప్పండి. లేవు మిత్రులారా. అందుకొరకే సాయి చంద్ పాటను లగచెర్లలో పోరాడిన గిరిజన బిడ్డల జీవితాలు, గిరిజన బిడ్డల తండాలు ఇవాళ సాయి చంద్ పాటను కోరుకుంటున్నాయి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు సాయి చంద్ పాటను కోరుకుంటున్నది. గురుకులాల్లో కేసీఆర్ గారు ఎంతో ప్రేమతోని, ఎంతో దార్శనికతోని
ప్రాణాలు పెట్టి లక్షలాది మంది పిల్లలను దేశ సరిహద్దులు దాటించి ఒక గొప్ప విద్య ఇవ్వాలని చూస్తే ఈరోజు ఆ గురుకులాల్లో నిన్నటికి నిన్న హైదరాబాదు నగరం నడిబొడ్డున ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వచ్చిన విద్యార్థి నిరాశ నిస్పృహలతోని సూసైడ్ చేసుకుంటాడు. అంతకన్నా ముందు మంచిర్యాలలో ఇంకో డిగ్రీ కళాశాల అమ్మాయి సూసైడ్ చేసుకుంటారు. ఆ విధంగా 90 మంది బిడ్డలు ఇప్పటికి చనిపోయారు. ఈరోజు తెలంగాణలో తరగతి గదులన్నీ కూడా సాయి చంద్ పాటను కోరుకుంటున్నాయి. మిత్రులారా, మళ్ళీ రా సాయి చంద్, మా జీవితాలను రక్షించు, మా జీవితాల గురించి, మా మోడు వాడుతున్న జీవితాల గురించి ఈ ప్రజలకు చెప్పంటున్నా. ఇలా 1వ తారీఖు జీతాలు రాకుండా రెక్కాడితే డొక్కాడని పరిస్థితులున్న అందరూ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, పార్ట్ టైం ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సాయి చంద్ ఎక్కడున్నావయ్యా, మా జీవితాలను కాపాడవయ్యా అని చెప్పి సాయి చంద్ గురించి అడుగుతున్నారు. మిత్రులారా, ఈరోజు రైతు బీమా లేని రైతులు, రైతు భరోసా రాని రైతులు ఎంతో మంది, ఈరోజు బేడీలు వేయబడ్డ రైతులు, సంఖ్యలు వేయబడ్డ రైతులు, అది చిత్తనూరు కావచ్చు, లేకపోతే జోగులాంబ గద్వాల కావచ్చు, నిర్మల్ కావచ్చు, ప్రతి చోట నుంచి కూడా బేడీలు వేయబడ్డ రైతులు, జైళ్లలో మగ్గుతున్న రైతులు, అయ్యా సాయి చంద్ వచ్చిన ఈ పాటతో మా సంఖ్యలు తెంపవయ్యా అని అడుగుతున్నారు. మిత్రులారా, ఈరోజు తెలంగాణలో ప్రతి గల్లీ, ప్రతి ఊరు, ప్రతి తండ, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి రాయి, ప్రతి రప్ప, ప్రతి చెరువు, ప్రతి ప్రాజెక్టు, ప్రతి వాగు, ప్రతి వంక ఈరోజు సాయి చంద్ పాటను కోరుకుంటున్నది. మిత్రులారా, మనం సాయి చంద్కి ఇచ్చే గొప్ప నివాళి. ఈరోజు ఆయన ఏ విలువల కోసం బతికిండో, ఏ రాజ్యాంగం విలువల కోసం బతికిండో, రాజ్యాంగంలో ఉండే స్వేచ్ఛ కోసం బతికిండో, జీవించే హక్కు కోసం బతికిండో, ఆ జీవించే హక్కును కాపాడుకోవాలంటే మనమందరం కూడా ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి సాయి చంద్ను మళ్ళీ కాపాడుకోవాలని చెప్తూ